హాయ్, దిస్ ఇస్ ప్రత్యూషా రెడ్డి. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈరోజు మనము ఎడ్యుకేషన్ లోన్స్, పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎలా తీసుకోవచ్చు అండ్ స్టూడెంట్స్ అన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్కి ఎలాంటివి ప్రిఫర్ చేయొచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ విషయానికి వస్తే గవర్నమెంట్స్ మనకి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో దాంట్లో వచ్చేసి జన్ సమర్థ్ యోజన అండ్ విద్యాలక్ష్మి యోజన, ఇవి రెండింటి గురించి మీరు వినే ఉంటారు. సో వీటి రెండింటి గురించి మాట్లాడుకుందాము. వాటిలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్ అవుతుంది స్టూడెంట్స్కి, ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఆప్షన్ని ప్రిఫర్ చేయాలి అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో ఇప్పుడు జన్ సమర్థ్ యోజన అండ్ విద్యాలక్ష్మి యోజనలో ఎలాంటి లోన్స్ ఇస్తారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ జన్ సమర్థ్ యోజనలో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు, అక్కడ బిజినెస్ లోన్ ఇస్తారు, అండ్ అగ్రికల్చర్ లోన్ ఇస్తారు, అండ్ లైవ్లీహుడ్ కోసం ఎవరైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కూడా అక్కడ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ విద్యాలక్ష్మి యోజన ఏదైతే ఉందో అది టోటల్గా ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషన్ లోన్ అన్నట్టు, ఉట్టి ఎడ్యుకేషన్ లోనే ప్రొవైడ్ చేస్తారు అక్కడ. అండ్ ఇక్కడ జన్ సమర్థ్ యోజనలో స్టూడెంట్స్కి సబ్సిడీ అనేది ఉంటుంది. ఇక్కడ లోన్ తీసుకున్నారనుకోండి, ఎడ్యుకేషన్ లోన్ జన్ సమర్థ్ యోజన కింద మీకు సబ్సిడీ కూడా ఉంటుంది అక్కడ. కాకపోతే ఎలిజిబుల్ స్టూడెంట్స్కి మాత్రమే సబ్సిడీ అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఆ ఎలిజిబుల్ కేటగిరీలో ఉన్నారా లేదా అన్నది కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి తీసుకోవాలి జన్ సమర్థ్ యోజనలో మీరు లోన్కి వెళ్ళేటప్పుడు, ఎడ్యుకేషన్ లోన్కి. అండ్ నెక్స్ట్ విద్యాలక్ష్మి యోజన గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సబ్సిడీ అన్నది ఏమి ఉండదండి. మీరు ఖచ్చితంగా మీరు తీసుకున్న లోన్కి అమౌంట్ అన్నది పే చేయాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్తో. అండ్ నెక్స్ట్ ఈ జన్ సమర్థ్ యోజన స్కీమ్లో సబ్సిడీ లిమిట్ వచ్చేసి టోటల్గా 10 lakhs వరకు సబ్సిడీ లిమిట్ అనేది ఉంది. అంటే మీరు తీసుకున్న అమౌంట్లో 10 lakhs వరకు మీకు ఈ మొరంటమ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు 10 lakhs వరకు సబ్సిడీ అన్నది ఇస్తారు. అండ్ ఇక్కడ జన్ సమర్థ్ యోజనలో కానివ్వండి, విద్యాలక్ష్మి యోజనలో కానివ్వండి, మీకు మొరటోరియం పీరియడ్ అన్నది ఉంటుంది. అండ్ అది ఎలా ఉంటుందంటే మీ కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంది ప్లస్ ఒక 6 months దానికి యాడ్ చేసి మీకు ఆ పీరియడ్ అన్నది ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత మీరు కట్టే ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి, మీరు కట్టే అమౌంట్ కానివ్వండి స్టార్ట్ అవుతుంది మీ ఎడ్యుకేషన్ లోన్ పైన. అంటే మీరు ఇప్పుడు ఒక 2 years కోర్సులో జాయిన్ అయ్యారు అనుకుందాము. ఆ 2 years తర్వాత మీకు ఇంకొక 6 months అవకాశం ఇస్తుంది గవర్నమెంట్, మీరు జాబ్ వెతుక్కోవడానికి కానివ్వండి, అలాంటి ప్రాసెస్కి మీకు ఇంకో 6 months అవకాశం ఇస్తుంది. సో ఆ పీరియడ్ తర్వాత మీ ఈఎంఐ అన్నది స్టార్ట్ అవుతుంది ఆ ఎడ్యుకేషన్ లోన్ పైన. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ జన్ సమర్థ్ యోజనలో ఎలాంటి వాళ్ళు లోన్స్ అన్నది అప్లై చేసుకోవచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఎడ్యుకేషన్ లోన్స్లో మెయిన్లీ దీంట్లో ఇంకో 3 categories ఉన్నాయి. ఈ జన్ సమర్థ్ యోజనలో ఎడ్యుకేషన్ లోన్ కింద ఇంకో 3 categories ఉన్నాయి. సో మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారు? మైనారిటీ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి, అండ్ ఆల్ పబ్లిక్కి కామన్గా ఒక కేటగిరీ ఉంది. అలా డిఫరెంట్ కేటగిరీస్కి డివైడ్ చేశారు దాన్ని. సో దాంట్లో వచ్చేసి మీరు ఏ కేటగిరీలో వస్తున్నారు, ఏ కేటగిరీకి వెళ్తే మీరు మంచి బెనిఫిషియల్గా ఉంటారు అన్నది కూడా మీరు ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత మీరు ఆ జన్ సమర్థ్ యోజనలో ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకోండి. అండ్ దాంట్లో ఎలిజిబిలిటీ చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 8 lakhs అబోవ్ ఉందనుకోండి, మీరు ఎలిజిబుల్ అవ్వరు ఈ లోన్స్కి అప్లై చేసుకోవడానికి. మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ 8 lakhs బిలో ఉంటేనే, అంటే టోటల్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs బిలో ఉండాలి, అయితేనే మీరు ఈ లోన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఒకటేసారి లోన్ అన్నది తీసుకోవచ్చు, అండ్ సబ్సిడీ అన్నది కూడా ఒకటేసారి మీరు అప్లై చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో లోన్ తీసుకున్నారు, అండ్ మీకు మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మీకు లోన్ కావాలి అంటే మీరు అప్లై చేయలేరు అలా. సో ఓన్లీ 1 time అప్లికేషన్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి, మీరు ఏ టైంలో లోన్ తీసుకోవాలి అన్నది కూడా మీరు డిసిషన్ తీసుకోండి అప్పుడు. అండ్ ఈ జన్ సమర్థ్ యోజన కింద మీరు లోన్ వచ్చేసి, మీరు సపోజ్ ఇండియాలో చదువుతుంటేనే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అండ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఉంటేనే వాళ్ళు మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు.
అండ్ ఈ విద్యాలక్ష్మి యోజనలోనేమో మీకు సపోజ్ మీరు అబ్రాడ్లో చదువుకుందాం అనుకున్నా కానీ ఇండియా ప్లస్ అబ్రాడ్ రెండు లోన్స్ కన్సిడర్ చేస్తారు అక్కడ. సో మీరు బయట దేశాల్లో చదువుకోవాలనుకున్నా కానీ మీరు ఇక్కడ విద్యాలక్ష్మి యోజన కింద మీరు అప్లై చేసుకోవచ్చు లోన్ అనేది. సో ఎవరైతే అబ్రాడ్లో చదువుకుందాం అనుకుంటారో అండ్ సబ్సిడీ కావాలి, మాకు జన్ సమర్థ్ యోజనలో కూడా మాకు రావాలి అన్న థాట్ ఉంటుందో అలాంటి వాళ్ళు ఇక్కడ జన్ సమర్థ్ యోజనలో అప్లై చేయలేరు. జస్ట్ ఇండియన్ కాలేజెస్లో చదువుకునే వాళ్ళకే ఈ జన్ సమర్థ్ యోజన అన్నది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మీరు ఇంట్రెస్ట్ రేట్స్ విషయానికి వస్తే రెండింటిలో కూడా ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఈ లోన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. సో ప్రతి ఒక్క బ్యాంక్కి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. వాళ్ళ బ్యాంక్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఏ లోన్స్కి అప్లై చేసుకోవాలన్నా ఫస్ట్ ఒక 5 to 6 బ్యాంక్స్ అన్నవి మీరు ఏవైతే సూటబుల్గా ఉంటాయి అని అనుకుంటారో వాటిని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి వాటిలో ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇంకా వాళ్ళు ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా వాటి గురించి మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అండ్ ఈ రెండింటిలో కూడా మీకు కరెక్షన్ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి అని అంటే సపోజ్ మీరు ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఏదైనా తప్పుగా ఫిల్ చేశారు, సో దాంట్లో కరెక్షన్ చేసుకోవాలి అన్న, లేకపోతే రీఅప్లై చేసుకోవాలి లోన్ని అన్న ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఈ జన్ సమర్థ్ యోజనలో కరెక్షన్ ప్రాసెస్ అన్నది కొంచెం కాంప్లికేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత మీ బ్యాంక్ వాళ్ళు మీ లోన్ని రిజెక్ట్ చేస్తే, అంటే ఈ ప్రాసెస్లో ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు, మీరు ఇవి కరెక్ట్గా అప్లోడ్ చేయలేదు అని రిజెక్ట్ చేశారనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఆఫ్టర్ 60 days అలా రిజెక్ట్ అయిన తర్వాత 60 days తర్వాతే మీరు ఆ ప్రాసెస్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు విద్యాలక్ష్మి యోజన విషయానికి వస్తే సపోజ్ అలాంటి కరెక్షన్ చేసుకోవాలి, మీరు ఏదైనా డాక్యుమెంట్స్ రాంగ్గా సబ్మిట్ చేశారు, దాన్ని కరెక్ట్గా సబ్మిట్ చేయాలి అన్న దాని గురించి మీరు జస్ట్ రిజెక్ట్ అయ్యాక ఒక 48 hours వెయిట్ చేస్తే దెన్ ఆఫ్టర్ 48 hours మళ్ళీ మీరు ప్రాసెస్ అన్నది స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడ. సో అదొక బెనిఫిట్ ఉంటుంది విద్యాలక్ష్మి యోజనలో. అండ్ రీఅప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జన్ సమర్థ్ యోజనలో మీరు రీఅప్లికేషన్ అన్నది చేసుకునే అవకాశం లేదు. ఒకసారి రిజెక్ట్ అయింది అంటే మళ్ళీ మీరు రీఅప్లై చేయలేదు దాన్ని. అండ్ ఏంటంటే అక్కడ మీకు ప్రతిసారి ఒక పాపప్ వస్తూ ఉంటుంది, మీరు అప్లై చేసిన ప్రతిసారి, రీఅప్లై చేసిన ప్రతిసారి దిస్ ఆధార్ నంబర్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి. సో వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు మీది. అండ్ విద్యాలక్ష్మి యోజన విషయానికి వస్తే మీరు ఫస్ట్ అప్లికేషన్ని మర్చిపోయి మళ్ళీ ఇంకో అప్లికేషన్ని కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీరు రీఅప్లై చేసే అవకాశం ఉంటుంది విద్యాలక్ష్మి యోజనలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాంట్లో ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి అండ్ ఎలాంటి వాళ్ళకి అవి సూటబుల్గా ఉంటాయి అన్న విషయానికి వస్తే, మీరు ఇప్పుడు సపోజ్ అబ్రాడ్లో చదువుకోవాలి అండ్ మీకు ఒక 15 lakhs వరకు లోన్ అవసరం పడుతుంది అన్న వాళ్ళైతే మీరు విద్యాలక్ష్మి యోజనని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీకు మంచి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తో వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు పీరియడ్ కూడా మంచి పీరియడ్ ఇస్తారు అక్కడ, ప్లస్ 1 year ఉంది అక్కడ పీరియడ్ కాబట్టి. సో అది సూటబుల్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి. అండ్ ఎవరైతే సబ్సిడీకి ఎలిజిబుల్గా ఉంటారో, కొందరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అలాంటివన్నీ సబ్మిట్ చేస్తే మీకు కొంచెం సబ్సిడీ అమౌంట్ కూడా కొంచెము పెంచే అవకాశం ఉంటుంది బ్యాంక్స్ ద్వారా. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్లో కూడా మీకు కొంచెము కన్సెషన్ ఉంటుంది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కొంచెము మీరు జన్ సమర్థ్ యోజనని కన్సిడర్ చేయండి ఇండియాలో చదువుకోవడానికి. అండ్ రెండింటికి కూడా మీరు ఒకటేసారి అప్లికేషన్ అన్నది ఇవ్వచ్చు, అలాంటిది ఏమీ రిజెక్షన్ అన్నది ఉండదు. సో ఏది శాంక్షన్ అయితే అది అవుతుందిలే, మాకు తొందరగా ప్రాసెస్ అయిపోవాలి అన్న థాట్లో ఉన్న వాళ్ళైతే రెండింటికి ఒకటేసారి అప్లై చేయండి అండ్ చూసుకోండి ఏది శాంక్షన్ అవుతుందో అది తీసుకోండి. సో అలా ఈ రెండింటిలో మీరు ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని మీరు మీ స్టడీస్ అన్నది కంప్లీట్ చేసుకోవచ్చు.